మీ సీనియర్ల ప్రస్తావన మీరు మీ మాటల్లో ఇప్పుడు ధ్వనించింది. లతా మంగేష్కర్ గారు, జేసుదాస్ గారు. పర్టికులర్గా నేను అడగాలనుకుంటుంది, జేసుదాస్ గారి ప్రయాణం మీ ప్రయాణం దాదాపు ఒకే కాలంలో జరిగింది. కొద్దిగా వారు మీకంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సీనియర్ ఆయన. మీరు వారికి గురుస్థాయిని ఇస్తారు ఏ రోజైనా. నేను అడిగేది ఏంటంటే, మీ ప్రయాణంలో మీరు వారిని అంతగా వారిని దాదాపు నెత్తిన పెట్టుకునేంత గౌరవం మీకు ఉంది. మీ ఇద్దరి ప్రయాణంలో అది ఎలా, దాన్ని కొంచెం వర్ణిస్తారండి? ఒకే కాలంలో ఒకే సినిమాలో వారి పాటలు ఉండేవి, మీరు మీ పాటలు ఉండేవి. అంటే మీ మధ్య పోటీ ఉందా అని అపరిపక్వంగా నేను అడగను, కానీ ఇది అడగను అంటూ అడిగేశారు కదా. అంటే ఆ అందమైన ప్రయాణం గురించి చెప్పండి సార్. ఇప్పుడు మేమిద్దరం ఒకే సినిమా పరిశ్రమలో ఉన్నా కూడా చాలా దగ్గరగా ఉన్న నాళ్ళు చాలా లేటర్గానే వచ్చింది. ఓకే. ఎందుకంటే మేము అప్పుడు కలిసి పాడిన పాటలు తర్వాత కంటే మొదట్లో రోజుల్లో 2, 3 ఉండేవి అంతే. ఆయన చూసి నేను భయపడేవాడిని. ఓకే. మేధావి, పెద్దవారు, ఆల్రెడీ ఆయన ఒక దేవుడిలాగా ముఖ్యంగా మలయాళం రాష్ట్రాల్లో కీర్తింపబడుతున్న వ్యక్తి. అర్భకుణ్ణి నేను, ఆయనతో కలిసి పాడుతున్నాను, ఎలా పాడగలను ఏంటి అనే దృష్టి ఉండేది కాబట్టి నేనే దూరంగా ఉండేవాడిని. ఆయన కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు మనిషి. అప్పుడు మీ పట్ల అదే వాత్సల్యం కదా వారు. అప్పుడు మనసులో ఏముందో అనేది బయట చెప్పుకునేంత అవకాశం ఇద్దరం బిజీగా ఉండేవాళ్ళం. పాట అయితే మరో చోటుకి వెళ్ళిపోవాలని దృష్టితో నేను దూరంగా మర్యాదగా ఉంటాం. ఆయన బాగున్నారా, ఎలా ఉన్నారు అని అంతవరకే ఉండేది. ఆ పాట పాడడం, వెళ్ళిపోవడం జరిగేది. ఒక 20 సంవత్సరాల నుంచి మాత్రం బాగా దగ్గరయ్యే అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే ఇద్దరం కలిసి కార్యక్రమాలు ఎక్కువ చేయడం మొదలెట్టాం. మేమిద్దరం ఒక వేదిక మీద పాడాలని కోరుకునే వాళ్లకు ఇద్దరికి ఏం అభ్యంతరం లేదు కాబట్టి మొదలెట్టేసాం. దీనికి కారణం ఏంటంటే ఇద్దరు చాలా లబ్ధ ప్రతిష్ఠులు ఒక వేదిక మీదకి రావడానికి బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇద్దరు ఏదో విధంగా చాలా పాపులర్, అమ్మో ఆయనకి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు అని నేను అనుకోవడం, లేకపోతే ఆయన వీడికి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, మనం పాడుతున్నప్పుడు కొంతమంది చప్పట్లు కొట్టి వాడు పాడుతున్నప్పుడు ఎక్కువ కొడతారా, లేకపోతే నేను అనుకోవచ్చు ఆయనకి ఎక్కువ చప్పట్లు కొడతారేమో, మనకు తక్కువగా కొడతారేమో, ఇది ఇబ్బందికరంగా ఉంటుందేమో, లేదా నాకు ఎక్కువ చప్పట్లు కొడితే ఆయన ఏమన్నా ఇబ్బంది ఫీల్ అవుతాడని నేను అనుకోవడం, అలాగే ఆయన అనుకోవడం కూడా సంభవించేటటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇద్దరం మాకు ఏం తెలుసో అన్నది బాగా తెలిసిన వాళ్ళం కాబట్టి ఎవ్వరికి అసలు ఆ కాంప్లెక్స్ లేదు. ఆ కాంప్లెక్స్ ఉన్నప్పుడే ఇద్దరు సమాంతరంగా ప్రయాణం చేస్తున్నటువంటి కళాకారులు ఒకచోట చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఈగోస్ అంటాం దాన్ని. అవి ఏమీ లేవు మా దగ్గర, ముఖ్యంగా నా దగ్గర అసలు లేదు. ఆయనలో 100వ వంతు కూడా ఆయనకున్న గ్రామర్ నాకు తెలియదని తెలుసు. నేను బాగా పాడతాను, అప్పుడు ఆయనకంటే నేను తక్కువ చేసుకుని చెప్పడం కాదు. ఇప్పుడు ఇద్దరం, ఆయన గాత్రం ఆయనది, నా గాత్రం ఆయనది, నా పరిపక్వత నాది, ఆయన పరిపక్వత ఆయనది. ఆయనకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయనకు సంప్రదాయ సంగీతం మీద మంచి పట్టు ఉంది. వేదిక మీద ఆ కచేరీలు కూడా అద్భుతంగా చేయగలరు. నేను చేయలేను, నాకు తెలుసు, గొడవే లేదు నాకు. నేను సినిమా పాటలు ఆయన పాడినంత బాగా పాడడానికి నేను ప్రయత్నిస్తాను, నాలాగా పాడడానికి ఆయన ప్రయత్నిస్తాడు. అక్కడ నేను పాడుతున్నప్పుడల్లా ఆయనలాగా పాడాలని నేను ఆలోచించను, నేను ఆయన పాడుతున్నప్పుడు వాళ్ళలా పాడాలని ఆలోచించాం. పాట బాగా పాడాలని ఆలోచిస్తాం. మాకు వచ్చే పాటలు మాకు ఇచ్చేవాళ్ళు కూడా ఈ పాట యేసుదాస్ గారు పాడితే బాగుంటుంది, ఇది బాలు పాడితే బాగుంటుంది అని రావడం వల్ల ఆనందంగా పంచుకున్నాం, ఆనందంగా పాడేసాం. తర్వాత ఒక సంఘటన ముఖ్యంగా జరిగింది ఏంటంటే, మేము ప్యారిస్లో ఒక కచేరీ చేస్తున్నాం. ఎప్పుడు మా వదిన గారు ఆయన శ్రీమతి ఆయనతో ట్రావెల్ చేసేవారు. ఆ ఒక్క కార్యక్రమానికి రాలేదు. నేను నా భార్య వెళ్ళాం. ఒకే హోటల్లో పక్క రూములు. ముఖ్యంగా నేను వెజిటేరియన్ కావడం వల్ల, శాకాహారిని కావడం వల్ల బయట ఊర్లోకి వెళ్ళినప్పుడు భోజనం ఇబ్బంది అవుతుందని ఓ చిన్న కుక్కరు, మా ఇళ్లలో ఉన్న పచ్చళ్ళు పుళ్ళు అవి ఇవిను, బియ్యం ఎక్కడన్నా దొరుకుతుంది, కూరగాయలు ఎక్కడన్నా దొరుకుతాయి. పొద్దున ఎక్కడో మార్కెట్లో కొనుక్కోవడం, హోటల్లో ఆ కుక్కర్ పెట్టుకొని చేసుకొని పెరుగు దొరుకుతుంది, హోటల్ మీద డిపెండ్ కాకుండా తినడం. వెరీ గుడ్. ఆయన నాన్ వెజిటేరియన్ తింటారు ఆయన. సో ఆయన 8 గంటల కార్యక్రమం, 7ంటికి హోటల్ నుంచి వెళ్తూ ఆ కార్యనిర్వాహకులకు ఆయనకి ఏం కావాలో చెప్పి నా రూమ్లో ఉంచండి, ఆ టైంకి హోటల్లో దొరుకుతుందో లేదో అని చెప్పవలసినని చెప్పారు. మాకు ఆ ఇబ్బంది లేదు కాబట్టి మాకేం అక్కర్లేదే, చేసుకుందాం అన్నాం. 11:30కు కార్యక్రమం అయిన తర్వాత వచ్చాం. మంచి చలికాలం.
ఆయన గుడ్ నైట్ అబ్బాయి అన్నారు, రూమ్లోకి వెళ్ళిపోయారు. నేను గుడ్ నైట్ అన్నగారు అని మా రూమ్లోకి వచ్చాం. వచ్చి కూర్చుని అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో వంట అయిపోయింది. ఆ పక్క రూమ్ తలుపు ఎవరు తట్టినట్లేదే అని నాకు, ఎందుకంటే ఈజీగా వినపడుతుంది. ఆయనకి ఎవరన్నా భోజనం తెచ్చిచ్చేవాళ్ళు ఉన్నారా లేదా, ఎవరు రాలేదని అర్థమైపోయింది. ఆయనకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని, నేను ఆ కార్యక్రమం నిర్వాహకుడి నంబర్ నా దగ్గర ఉంది కాబట్టి ఆయన్ను అడిగితే, మేము చెప్పామండి ఎవరికోను అని నీళ్లు నవ్వులుతున్నాడు. నాకు అర్థమైపోయింది, మర్చిపోయారు వీళ్ళు, అక్కడ భోజనం పెట్టలేదు అని. నేను మా ఆవిడ కలిపి ఒక 4 ముద్దలు ఈ పొడివి అవి కలిపి ఒక ప్లేట్లో నేను రూమ్ సర్వీస్ అని తలుపు తట్టాను. ఆయన ఆల్రెడీ నిద్రపోతున్నారు. తలుపు తీశాడు. ఎన్నప్పా ఎందుకు ఈ టైంలో వచ్చి తలుపు తడుతున్నావు, రూమ్ సర్వీస్ అంటున్నావు ఏంటి అన్నాడు. లేదు అన్నగారు, మీ తలుపు ఎవరు తట్టినట్లేదు, మీకు భోజనం వచ్చిందో లేదో, మర్చిపోయినట్టున్నారు, ఏం చేస్తాం, మంచినీళ్ళు అయి పడుకున్నాను అన్నాడు. మీకు నచ్చుతుందో లేదో ఏదో ఇక్కడ చేసుకున్నాం అంటే, ఆయన అది తింటూ కళ్ళ నిండా జలజల కళ్ళనీళ్ళు కారాయి. జీవితంలో ఆకలంటే బాగా తెలిసిన వాడిని, చాలా కష్టపడి వచ్చాను, ఎన్నో దేవాలయాలు తిరిగాను, అందరూ దేవుళ్ళ మీద పాడాను, ఇంత చక్కటి ప్రసాదం నాకు జీవితంలో ఎప్పుడూ దొరకలేదు నాయన అన్నారు. ఆ రోజు నుంచి నాకు ఇంకా బాగా దగ్గరై, నా తమ్ముళ్ళ కంటే ఎవరు ఎక్కువ మొట్టమొదటి వాడేవాడంటే బాలసుబ్రహ్మణ్యం. ఈయన ప్రతి సభలో చెప్తారు అది ఆయన. అప్పటి నుంచి మేము ఇంకా దగ్గరగా. అంతకు మునుపు ఒక వృత్తిరీత్యా ఆయన ఒక మంచి పాట పాడితే, ఇంత మంచి పాట మనకు దొరకలేదే నేను అనుకుంటాను కాబట్టి నాకు తెలుసు. అలా నా పాట గురించి ఆయన అనుకున్నారో లేదో తెలియదు. కానీ ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి మంచి గాయకులు ఉన్న ఒక మర్యాద ఉన్నది. అది ఆ సౌభ్రాతృత్వం ఇంకా ఎక్కువగా పరిమళించడానికి ఈ సందర్భం ఉపయోగపడింది. ఆయన మా నాన్నగారు దాదాపు 20 సంవత్సరాలు ఉంచావృత్తి చేసి త్యాగరాజ ఆరాధనోత్సవాలు నెల్లూరులో చేసేవారు. పోయిన సంవత్సరం 50 సంవత్సరం. మా నాన్నగారు పరమపదించి 25 ఏళ్ళ పైన అయింది. ప్రతి సంవత్సరం నేను ఒక గాయకుడిని గాయనిమణిని అక్కడికి తీసుకెళ్ళి పాడించడం ఆనవాయితీ. ఈ పోయిన సంవత్సరం అడగంగానే ఆయన వచ్చారు, ఒక్క పైసా తీసుకోకుండా ఆయన వచ్చి ఆ వేదిక మీద నేను ఆయనకు సాష్టాంగంగా ఆయన కాళ్ళకు మొక్కాలని నా కోరిక. మా నాన్నగారు ఇచ్చిన వేదిక అది. ఆయన చలించిపోయారు. నా మీద గౌరవం ఉందని తెలుసు, ఇంతమంది నువ్వు పెద్దవాడి రా, ఎందుకు నాకు కాళ్ళకు దండం పెడతా, నేను పెద్దవాడిని, మీరు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మీ కాళ్ళకు దండం పెట్టడం తప్పులేదు అని ఆయనకు ఒక జ్ఞాపిక ఇచ్చాం. మా నాన్నగారు మొట్టమొదట ప్రారంభించినప్పుడు ఆ వేదిక మీద మొట్టమొదటి పాడినవారు చెంబై వైద్యనాథ భాగవతార్ యేసుదాస్ గారి గురువు గారు. ఆ బొమ్మ చూసి ఆయన చాలా కదిలిపోయి, మా గురువు గారు ప్రారంభించిన వేదిక మీదకి నేను రావడానికి 50 ఏళ్ళు పట్టిందన్నమాట అన్నారు. అంటే ఎంత సంస్కారం ఉన్నవాడు. సో ఆ బేసిక్ సంస్కారం ఉన్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది రాదండి, మనుషులు హాయిగా జరిగిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నయ్యని గురించి అడిగారు కాబట్టి నేను చెప్పాను, మిగతా ఎవరైనా అటు ఇటుగా ఉన్నా కూడా నేను చాలా సర్దుకుపోతాను. వాళ్ళే వీడు ఇంత మంచివాడు ఏంట్రా వీడితో మనం ఇలా పోటీ పెట్టుకున్నాం అనుకునే స్థితికి వచ్చేస్తారు. చాలామంది అలా అయ్యారు. చాలామంది నా మీద విమర్శలు చేసి చివరిదాకా అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను దాన్ని పట్టించుకోను. ముందు నాకు తెలియాలి నేను చేస్తుంది కరెక్టా కాదా అని. నేను సరిగ్గా ఉన్నాను అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి, నన్ను ఎక్కువ నన్ను పొగడొద్దని అనేవాడిని, తెగనాడే వాళ్ళ గురించి కూడా నేను పట్టించుకోను. ఈ బయటి ఊళ్ళకి లేదా బయట దేశాలకు వెళ్ళినప్పుడు మీకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి నిర్వాహకుల నుంచి? చిన్న చితగా జరుగుతాయండి, వాళ్ళు మనుషులే, ఏదో జరుగుతుంది. వల్లే మీకు ఒక ఇబ్బంది జరిగింది. వీలుంటే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను క్షమాపణ కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను. ఒకసారి మైసూర్లో మనం షూట్ చేస్తున్నప్పుడు ఆ రోజు భోజనం రాలేదు. మనం ఎక్కడ రామనగర జిల్లాలో మేల్కోటలో షూట్ చేస్తున్నాం. బహుశా అదే మన మొట్టమొదటి షూట్. అయితే ఆ రోజు భోజనం రాలేదు, ఏదో బండి ఆగిపోయింది మైసూర్లో. ఆగిపోతే నేను మీ దగ్గరకు వచ్చి చాలా భయంగా చెప్పాను, సార్ భోజనం కొంచెం లేట్ అవుతుందేమోనండి. ఏం పర్వాలేదండి, 2 అరటిపళ్ళు ఉన్నా చాలు అన్నారు మీరు. అది నిజంగా అది మీ సంస్కారానికి సంస్కారం కాదండి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కావాలనేది వచ్చిందా లేకపోతే అనుకోకుండా జరిగిందా అన్నప్పుడు
దాన్ని అనుసరించి మనం పోవాలి. కానీ ఏం సాధిస్తాను అప్పుడు మీ మీద కోప్పడి నేను అంటే భోజనం ముందు తెప్పించాలని తెలీదా, అది జాగ్రత్తగా చూసుకోవాల్సిన డిపార్ట్మెంట్ లేదా, లేనిపోని గొడవ రప్చర్ అయ్యి ఆ తర్వాత వర్క్ సక్రమంగా జరగదండి. మీ మీద నా కోపమే పనిచేస్తూ ఉంటుంది, మీరు నన్ను నిర్లక్ష్యం చేశారన్న భావనే నాలో ఉంటుంది. అందంగా జరగాల్సిన ఒక క్రియేటివ్ ఆర్ట్ చండాలం అయిపోతుంది. ఆ రోజు మేల్కోట దేవాలయ ప్రసాదం మనందరికీ భోజనంగా వచ్చింది, కాసింత పులిహోర కొద్దిగా పాయసం. అంతకంటే మీరు ఏం భోజనం అరేంజ్ చేసినా నాకు తృప్తిగా ఉండేదా చెప్పండి. అందుకనే జీవితమే అడ్జస్ట్మెంట్ అండి. ఒకరినొకరు అనుసరించకపోతే భార్యాభర్తల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ ఏమీ జరగదు. జీవితం అంతా కూడా మనకు చక్కగా సిమెంట్ రోడ్ వేసేసి బిఎండబ్ల్యూనో మెర్సిడీస్లోనో వెళ్ళాలంటే కుదరదు. అడపదడప ఆ బండి కూడా ఆగిపోతుంటుంది, మనమే నెట్టాల్సి వస్తుంది, మనమే ఇంకోటికి సహాయం చేయాల్సి వస్తుంది. అలా తీసుకుంటే ఏది ఇబ్బంది లేదండి, హాయిగా జరిగిపోతుంది. ఇటువంటి మంచి అభిప్రాయాలు మీ నుంచి వస్తాయి అని నాకు తెలిసే నేను ముందు నా జీవితమే నా సందేశం అనగలిగే అర్హత ఉన్న వ్యక్తిని కలుస్తున్నాం అన్నాను. ఓకే, ఇది 10 మంది కనుక ఇది నన్ను నమ్మి, అది ముఖ్యం. ఇప్పుడు కెమెరాలు ఉన్నప్పుడు రకరకాలుగా చాలామంది మాట్లాడతారు, అది ఏది హృదయాంతరాల నుంచి వస్తుంది, ఏది ఇక్కడి నుంచి వస్తుంది, 10 మందిని మభ్యపెట్టడానికి ఏం చెప్తున్నారు అని విచక్షణ వివేచన ఉన్నవాళ్ళు చాలామంది జనం ఉన్నారు. సో అందులో కొద్ది మందికైనా నా మీద నమ్మకం కలిగి, అరే నిజం కదా, జీవితం చాలా చాలా చిన్నది జీవితం, దీన్ని అందంగా అనుభవించాలి కానీ దాన్ని ఎందుకు కరకుముళ్ళు దారిలో పడేసుకుంటాం మనం అనుకునే వాళ్ళు ఉంటే మీరన్న సందేశానికి నేను తల ఒగ్గుతాను సార్, ఒప్పుకుంటాను. కిషోర్ గారితో నేను మనసు ఇప్పిన ఈ ప్రోగ్రామ్ చూడండి, బాగుంది. ఐ డ్రీమ్స్ ప్రోగ్రామ్స్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినారు కిషోర్, చూడమనండి అందరినీ.